ఇదే సెయింట్ ఆంజిలో ఫోర్ట్ అనమాట. ఈ ఫోర్ట్ ముందు కందకం అనమాట. ఎవ్రీ ఫోర్ట్కి ఉన్నట్టే ఇక్కడ కూడా కందకం ఉందన్నమాట. ఇదేంటో మరి పోల్, లైట్ పోలా ఫ్లాగ్ పోలా అర్థం కావట్లేదు. ఇక్కడ ఏమన్నా మెమెంటోస్ అవన్నీ ఉన్నాయి, శిలాఫలకాలు, పార్కింగ్, మెయిన్ గేట్, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాల్ ఎంత హైట్ ఉంది? అరే బాబా, 30 అడుగుల పైన ఉంటుంది. ఇది ఇంత హైట్ ఉంది. రాళ్ళు, ఈ రాళ్ళు బ్లాక్ ఉన్నాయి, మామూలు బ్లాక్గా లేవు. నార్మల్గా అయితే ఎర్రగా ఉంటాయి కదా, ఈ బ్లాక్ ఉన్నాయి. ఇది ఎంట్రీ. కొత్తగా ఉంది ఇక్కడ. కెనాన్ అంటారు దీన్ని. ఇక్కడ ఒక కెనాన్ ఉంది. ఇది ఎంట్రీ అన్నమాట, సెయింట్ ఏంజెలో ఫోర్ట్. ఇదన్నమాట లోపల సైడ్ నుంచి డోరు, మెటల్ డోర్కి ముళ్ళు ఉన్నాయి అన్నమాట. ఇదొక కెనాన్ ఇక్కడ ఉంది. ఆ బాక్సులు ఉన్నాయి కదా, అవి ఏంటంటే లైటింగ్ షో ఉంటుందంట. లైటింగ్ షో ఉన్నప్పుడు అది యూజ్ చేస్తారని అని చెప్తున్నాడు. నీట్గా చెట్లు అటు ఇటు ఉన్నాయి. ఇక్కడ ఆడిటోరియం టైప్లో సీటింగ్ ఉంది. సీటింగ్ యూజ్ చేయట్లేదేమో, మొత్తం దీన్ని వదిలేశారు, అబాండన్ చేశారు. ఎవరిని అలో చేయనిట్లా గేట్ కూడా కట్టి పడేశారు. సో ఇది అన్యూజ్డ్ అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. అపోకలిప్స్ టైంలో ఎలా ఉంటాయి మూవీల్లో అలా కనబడుతుంది నాకైతే. ఇక్కడ అక్కడ పోస్ట్ ఉంది, దీని పక్కనే ఆర్మీ క్వార్టర్స్ ఉన్నాయి అన్నమాట. ఆర్మీ బిల్డింగ్స్ ఉన్నాయి. వావ్, వావ్, భలే ఉంది. చెట్లు మాత్రం మంచిగా పెంచారు. ఈ బాక్సుల్ని తీస్తారు, అటు సైడ్ బాక్సులు అన్నీ ఉన్నాయి కదా, ఆ బాక్సుల్ని లైట్ షో పెట్టినప్పుడు తీస్తారు. ప్రొటెక్షన్ కోసం, రెయిన్ ఎండా పడకుండా పెట్టారనమాట. ఆ బాక్సులు లైట్స్కి బాక్సులు తగిలించారనమాట. లైటింగ్ షో, లేజర్ షో అంటారు కదా, అదే విధంగా లైట్ షో ఉంటుంది. అది అప్డేటు. ఫోర్ట్ అంటే చాలా పెద్దగా ఏం లేదు, మరి చూడాలి ఇంకా లోపలికి ఏమైనా ఉంటుంది. అక్కడ బిల్డింగ్ ఉంది లెఫ్ట్ సైడ్లో, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, N3 అని ఉంది. ఏంటో మరి నెంబర్ 3, N3 అంటే జైలా లేకపోతే ఇది ఒక రూమ్ లాగా ఉంది. అందులోకి ఎంట్రన్స్ ఉంది, బట్ వెళ్ళాలి ఇప్పుడు. ఇది లోపలికి వెళ్ళొచ్చు, ఇందులోంచి లోపలికి వెళ్ళాలని వాళ్ళు చెప్తున్నారా. వెళ్ళి వచ్చిన వాళ్ళని అడిగితే ఏ డ్రమ్ములు అవి పెట్టారు, ఏం డ్రమ్లో మరి, స్టోర్ రూమ్లా ఉంది. ఇటు లేదు, అటే వెళ్ళాలి. అటువైపు లేదు ఎంట్రీ, ఇటువైపే ఉంది. సో ఇక్కడ ఏదో ఆఫీస్ రూమ్ లాగా ఉంది, క్లోజ్ ఉంది కదా. ఇలా పైకి ఎక్కాలి. వావ్, బాగుంది. రాజులు, రాజ్యాలు, కట్టడాలు, భవనాలు, నిర్మాణాలు అన్నీ అంతరించిపోయినాయి కదా ఇప్పుడు ఓన్లీ ప్రజాస్వామ్య దేశం మనది ఇప్పుడు. వావ్,
ఇవేంటో రూమ్స్ పర్మిషన్ లేదు మరి, ఇందులో ఏమైనా స్టోరేజ్ చేశారా ఏంటో మరి. ఇటు కూడా ఉన్నాయి 2, మొత్తం చూడాలి. వాటి పర్మిషన్ లేనట్టుంది, వీటికి వెళ్ళొచ్చు అనుకుంటా. నాకేమనిపిస్తుంది అంటే సైనికులు రెస్ట్ తీసుకునే ప్రాంతం లాగా అనిపిస్తుంది నాకు. చూద్దాం. ఓహో ఇదా ఎంట్రన్స్, అది మనం వచ్చినాం కదా ఎంట్రన్స్ అది. ఇది పైన. వావ్, అది బీచ్. బీచ్కి బీచ్లో ఇవి ఉన్నాయి, ఫిషింగ్ బోట్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఓకే, కన్నూరు. ఇప్పుడు నేనున్నది ఎక్కడ? కన్నూరు. గుడ్ మార్నింగ్ అందరికీ, జగన్స్ లైఫ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేను సెయింట్ ఏంజలోస్ ఫోర్ట్ కన్నూరులో ఉన్నా అనమాట. ఎర్లీ మార్నింగ్ 6:20కి మూవీ అనమాట, ఒడిస్సీ మూవీ. ఆ మూవీ చూసుకొని ఫస్ట్ షో అనమాట. వేరే షోకి టికెట్ దొరకలేదు. మార్నింగే ఖాళీ ఉంటే ఎర్లీ మార్నింగే 4కి లేసాము. 4కి లేసి 1.5 hour జర్నీ సినిమా చూసి ఇప్పుడు ఇక్కడ ఫోర్ట్ ఉందన్నమాట. ఒక 10 నిమిషాలు మూవీ థియేటర్ నుంచి ఇక్కడికి వస్తే ఫోర్ట్ ఉంది. వచ్చాము. మంచి గ్రాస్ పెంచారు, అన్ని కెనాన్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ. నేను ఎన్ని కెనాన్స్ ఎక్కడ ఏ ఫోర్ట్లో చూడలే. ఇది ఒక వ్యూ పాయింట్, అక్కడ ఉన్నది ఒక వ్యూ పాయింట్, ఇది ఒక వ్యూ పాయింట్. వావ్, ఫిషింగ్ బోట్స్ అన్నీ. ఫిష్ మార్కెట్ మేము అలా వచ్చాం కదా, అక్కడ నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఫిష్ మార్కెట్ అంతా అలా వచ్చాము. మేము అలా తిరిగి వచ్చాము. అక్కడ ఫిష్ మార్కెట్, పెద్ద ఫిష్ మార్కెట్, హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి అన్నమాట ఫిష్ తీసుకెళ్ళేది, క్లోజ్డ్ కంటైనర్స్. ఓకే, వెళ్ళాలి, అక్కడ కూడా వెళ్ళాలి. ఆ ఫిష్ మార్కెట్ కూడా ఎప్పుడైనా కుదిరితే వెళ్ళాలి. ఇది ఒక కెనాన్, ఇనుపదే, ఇనుమో స్టీలో ఇది మరి. ఏమో హార్డ్ ఉంది, దాన్ని ఎట్లా లేపుతారో ఎట్లా పెడతారో. ఫైర్ అంటించేది, ఒత్తి ఉంటుంది ఇందులో. ఇక్కడ అంటిస్తారు మంట, ఇలా వెళ్ళిపోయి ధుబాలు దూపుతుంది. ఇక్కడ ఒక కెనాన్ ఉంది, ఇక్కడ ఒక కెనాన్ ఉంది. అది ఆర్మీ ఏరియా, సో మనం షూట్ చేయకూడదు. అటు సైడ్ అంతా ఆర్మీ ఏరియా, సో నేను అటు షూట్ చేయట్లేదు. ఇది ఒక కెనాన్. మామూలుగా ఇట్లా ఉండవు కదా, ఇక్కడ 2-3 కెనాన్లు ఉన్నాయి. తుప్పు పట్టింది కెనాను. ఇక్కడ కూడా ఉంది ఒత్తి వెలిగించే ప్రాంతం. ఇది ఒక బుడ్డి కెనాను ఇక్కడ ఉంది. వావ్, ఇది పైనుంచి వ్యూ అనమాట. కందకం, ఇంత పెద్ద కందకం. అది సముద్రం ఒడ్డున అనమాట. ఇది జస్ట్ అది మరి అడ్డు కట్టేశారు, లేకపోతే వాటర్ వస్తాయి ఇటు. సముద్రంలో వాటర్ తెప్పలకు వచ్చేస్తాయి స్లోగా. ఓకే, అదొక కెనాను, ఇదొక కెనాను. వాల్ ఇంత పెద్ద కట్టారు ఇక్కడ. 60-70 అడుగులు ఉంటుంది ఇంత కింద నుంచి. ఆ కందకం దగ్గర నుంచి అక్కడ వరకు 30 అడుగులు, ఇక్కడ వరకు 30 అడుగులు ఉంటుంది. బాగుంది, ఓషన్ బాగుంది. అంటే రాక్ మీద కట్టినట్టున్నారు. ఇది మొత్తము రాక్, కంప్లీట్ రాక్ అన్నమాట. వ్యూ పాయింట్ బాగుంది, వ్యూ. గడ్డి మంచిగా ఉంది. మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్తాను. ఈ ఫ్రంట్ వ్యూ అనమాట. ఎంట్రీ పాయింట్ ఉంది కదా, ఆ ఎంట్రీ పాయింట్ వైపు వచ్చాను నేను. మళ్ళీ అక్కడ నుంచి ఇంకో ఇటువైపు వెళ్తున్నాను. ఇక్కడ ఒక కెనాన్ ఉంది మళ్ళీ. ఇందాక అక్కడ చైర్లు పగిలిపోయినాయి అని చెప్పలా, ప్లాస్టిక్ చైర్లన్నీ. పైన వ్యూ అనమాట, అది సముద్రము. ఇది కోట. ఇటు నుంచి కూడా ఎక్కొచ్చు, ఎలివేటర్ వెళ్ళాలేమో మరి. ఇదేదో క్లోజ్డ్ రూమ్ లాగా ఉంది, బిల్డింగ్ క్లోజ్ అయిపోయింది. కొంతమంది ఫోటోలు దిగుతున్నారు. ఇదేంటి వెరైటీగా ఉంది, వాచ్ టవర్ లాగా ఉంది. ఎక్కడానికి లేదు, ఎందుకంటే అది ముళ్ళు తీగ పెట్టారు, జనాలు ఎక్కుతారని.
మొత్తం ఐరన్ది, హైట్ ఉంది. లైట్ పోల్ లాగా ఉంది, లైట్ పోల్ లాగా ఇక్కడ ఎక్కడానికి లేదు. ఈ ముళ్ళతో ఐరన్ పెట్టారు. ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో. ఈ రూమ్స్ లాగా ఉన్నాయని చెప్పాను కదా, చిన్న చిన్న రూమ్స్ లాగా. ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉన్నాయో. అదే ఫెన్సింగ్ లేదు, ఏమి లేదు, ఎంత హైట్ ఉంది. ఇక్కడ ఒక స్టోన్ ఉందన్నమాట, శిలాఫలకము. ఇది ఏ భాష అర్థం కావట్లా. ఇంగ్లీషు అయితే కాదు, అంటే ఈ స్పానిషో లేకపోతే ఇదేదో ఉంది, అర్థం కావట్లేదు ఈ భాష ఏంటని. ఆన్వీజీ డెన్వో డీడ్స్ అర్థం కావట్లేదు, క్లియర్గా కూడా లేదు. సో దీన్ని డోరు మూతేస్తారనుకుంటా ఒక సైడు. లేదు లేదు, శిలాఫలకం కోసమే కట్టారు. ఈ పైరేట్ సింబల్ ఉందంటే ఇక్కడ పుర్రె సింబల్, ఎముకల సింబల్ ఉంది. ఫోర్ట్ గురించి చెప్పాలి అంటే 1505 సంవత్సరంలో పోర్చుగీస్ వైస్రాయ్ డ్యామ్ ఫ్రాన్సిస్కో చేత ఈ కోట నిర్మించబడింది అనమాట. 100 ఏళ్ల చరిత్రకు ఇది నిలువెత్తు సాక్ష్యం అనమాట. మొదట పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉన్న ఈ కోట ఆ తర్వాత డచ్ వారి చేతుల్లోకి, చివరగా బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళిందనమాట. ఈ కోట కేవలం రాళ్లతో కట్టడం మాత్రమే కాదు, అనేక యుద్ధాలకు మరియు రాజకీయ మార్పులకు సాక్షి అనమాట. ఇక్కడ ఎర్ర ఇటుకలు ఉన్నాయి కదా, ఆ ఎర్రటి ఇటుకలు నిర్మాణ శైలి ఎట్లా ఉందంటే, మనం అప్పట్లోనే ఇంత ఇంజనీరింగ్ నైపుణ్యం ఉందా ఓకే అని అనిపిస్తుంది మనకి. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇది ఈ కోట పైకి ఎక్కి చూస్తే అరేబియా సముద్రం యొక్క మంచి వ్యూ కనపడుతుంది. ఓకే, తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైంలో అయితే మంచిగా సముద్రం గాలిని ఆస్వాదిస్తూ మంచిగా ఇక్కడ గడపడం ఒక అనుభూతి అవుతుంది. ఓకే, మంచిగా ఫోటోగ్రాఫ్స్ వీడియోగ్రాఫ్స్ తీసుకున్న వాళ్ళైతే ఈవినింగ్ మంచిగా చేసుకోవచ్చు అనమాట, స్నాప్స్ షూటింగ్ అట్లా. కేరళలో మంచిగా ప్రకృతి, మంచి హిస్టరీ, ఈ ఫోర్ట్స్ గురించి మనకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది మంచి ఒక సెయింట్ ఏంజలోస్ ఫోర్ట్ అనేది ఒక మంచిగా ఒక స్పాట్ అనమాట. దీన్ని అసలు మిస్ అవ్వద్దు. సో ఇవి ఇంకా కిందకి వెళ్తా, ఇవి ఉన్నాయి కదా ఇవేంటి అని, వీటిని కిందకి వెళ్ళినప్పుడు నేను షూట్ చేస్తా. ఇప్పుడు పైన ఉన్నా కదా, నేను టాప్లో నేను ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. కొంతమంది టూరిస్టులు ఉన్నారు. ఇక్కడ కెనాన్స్ లేవు, ఇక్కడ ఓన్లీ ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. మేబీ కెనాన్స్ ఉండేవేమో, వాటి కోసం అన్నట్టుగా ఉందన్నమాట. చాలా ప్లేసెస్ ఉన్నాయి డ్యామ్. ఎందుకంటే పోర్చుగీస్ నుంచి డచ్ వాళ్ళు వెళ్ళాలంటే డచ్ వాళ్ళు వార్ చేయాలి, డచ్ వాళ్ళ నుంచి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళాలంటే మళ్ళీ వాళ్ళు వార్ చేయాలి. అందుకనే ఇవన్నీ కెనాన్స్ అవి ఉండేవని నాకు అర్థమవుతుంది. వావ్ వావ్, సముద్రం వ్యూ భలే ఉంది ఇక్కడ నుంచి. అరేబియా సముద్రం. అక్కడ ఒక చోట ఎందుకు వస్తున్నాయి తెలుసా అలలు? అక్కడ రాక్ ఉంది, ఒక చిన్న రాక్ ఉంది. అక్కడక్కడ రాక్స్ ఉన్నాయి మధ్యలో. సో బోటింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి. సో ఇది ఈ పార్ట్ నుంచి చూస్తే ఎట్లుందన్నమాట సముద్రం. అదంతా ఆర్మీ ఏరియా, ఆ చెట్లు ఉన్నాయి కదా, ఆ బీచ్ దాని అవతల ఆర్మీ ఏరియా అన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి దిగడం అనమాట ఉంది.
ఈ బ్లాక్గా ఉన్నాయి రాక్స్, కొన్ని రెడ్గా ఉన్నాయి అన్నమాట. వావ్, కొట్టుపోయింది ఇదంతా, రాళ్ళు వేసారు కొట్టుపోయింది. ఓ ఇదంతా ఉండేది రాక్ అయితే అరిగిపోయింది, అరిగిపోయి ఇక్కడ దాకా వచ్చింది. హైట్ ఉంది ఇక్కడ. ఇవి అయితే లేటెస్ట్ కట్టినట్టున్నారు, ఈ ఫెన్సింగ్, ఈ ఐరన్ గ్రిల్స్ లేటెస్ట్ పెట్టినట్టున్నారు. ఈ రాళ్ళు అయితే తర్వాత వేసినామని అర్థమైంది, అంతకుముందు పర్మిషన్ ఉండేదేమో వెళ్ళడానికి. అక్కడ కూడా కొన్ని రాక్స్ ఉన్నాయి సముద్రం కొంచెం లోపలికి, అంటే ఇటు సైడ్ బోట్స్ మంచిగా కేర్ఫుల్గా వెళ్ళాలి, అంటే బోట్స్ గుద్దుకొని బోట్స్ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇదే కుమ్టా బీచ్లో కూడా ఇలాగే రాళ్ళు ఉన్నాయి కదా, రాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువ శబ్దం వచ్చింది అనమాట, అలలు ఎక్కువ శబ్దం చేస్తాయి అన్నమాట. ఈ రూమ్స్ ఇక్కడ నుంచి చూస్తే ఇలా ఉన్నాయన్నమాట. సోలార్ లైట్స్ పెట్టారు. అయితే ఇలా నడుద్దాం కొంచెం దూరం అక్కడ దాకా, వాళ్ళు దిగి ఎక్కడి నుంచి దిగాలి స్టెప్స్. సో కేర్ఫుల్గా నడవాలి, కొంచెం ఆదమరిచి ఉంటే మాత్రం కింద పడితే 15 అడుగులు ఉన్న హైటు, ఇంకంతే ఏదో ఒకటి పగులుతాయి అన్నమాట, కేర్ఫుల్గా వెళ్ళాలి. సో నేనైతే ఇది దాటి అక్కడ దాకా వెళ్దామని డిసైడ్ అయ్యా. సేఫ్గానే ఉందనిపిస్తుంది. స్టోన్ వాల్. వావ్, సముద్రం మాత్రం మంచిగా ఉంది. నేను వీడియో చూస్తూ వాల్ పట్టుకున్నాలి ఒక సైడ్. ఓకే, ప్రాబ్లం ఏం లేదు, దిగొచ్చు కానీ రిస్క్, చెప్పులు జారుతాయి, అది నేను దిగను, అటు సైడ్ వెళ్తా. ఇవన్నీ వేసిన రాళ్ళు అనమాట, అంటే కోట కొట్టుకుపోకుండా. మేబీ అంతకుముందు ఎక్కువ ఉండేదేమో అక్కడ వరకు. ఫోర్స్, ఈ అల్ల ఫోర్స్ నుంచి ఎలక్ట్రిసిటీ చేయొచ్చు కదా వాళ్ళు. మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. అయితే ఈ రూమ్ సంగతి అంటే చూడాలి. సైలెంట్ అయిపోయినాయి అలలు. మళ్ళీ ఇప్పుడు పెద్ద అల వస్తుంది ఒకటి. ఫ్యూచర్లో ఇవే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి వాడేవి, ట్రైన్లో నడవడానికి, వెహికల్స్ నడవడానికి. ఇక్కడ వ్యూ ఇలా ఉందన్నమాట. వెళ్ళాలి లోపలికి. ఇటు సైడ్ ఏమని చూద్దాం. ఇటు సైడ్ కూడా సేమ్ ఇంతే ఉంది. అయితే ఇక్కడ ఎంట్రీ ఉంది, జైలా అయింది. కేర్ఫుల్గా వెళ్ళాలి, పాములు ఏమి ఉంటాయి. వర్షం ఆడుతూ ఉంది. ఇది ఏదో ఉన్నట్టుంది లోపల రూమ్. ఎంట్రీ లేదు, పర్మిషన్ లేదు మనకు. సో అటు ఇటు సేమ్ ఉన్నాయి ఎందుకో మరి రెండు. ఇక్కడేమో డిస్క్రైబ్ చేయడానికి కూడా దిగడానికి స్టెప్స్ లేవు, ఇటు ముందు నుంచి దిగుతాను నేను. గోడల మీద పిచ్చి రాతలు రాశారు ఇక్కడ కూడా. నేను మన తెలంగాణ ఆంధ్రాలోనే అనుకున్నా, జనాలు ఇక్కడ కూడా వీటి అందాన్ని మొత్తాన్ని ఖరాబ్ చేసి పడేశారు. వాటర్ కారుతున్నాయి ఇక్కడ, అంటే వీటి టైం అయిపోయింది. వీటిని
అటు లైటింగ్ అసలు రావట్లే. సేమ్ ఉన్నాయి. ఎందుకు ఇటు స్పెషల్ ఏంటి? ఇక్కడ వాటర్ పడుతుంది, పైన హోల్ ఉంది, క్లోజ్డ్ ఉంది. మేబీ లైటింగ్ రావడానికి పెట్టినట్టున్నారు. ఈ హోల్స్ లైటింగ్ రావడానికి పెట్టిన హోల్స్ లాగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ నుంచి చూస్తే బయట ఏం కనపట్ల కెమెరాలో. అటు డోర్ దీంతో క్లోజ్ చేస్తుంది. ఇటు సైడు వర్షం చినుకులు పడుతున్నాయి. ఏం లేదు, గేట్లా ఉంది అంతే. మేబీ ఎంట్రీ అనుకుంటుంది. ఈ కైండ్ ఆఫ్ మన రాజుల కాలంలో చూస్తాం కదా ఎంట్రీ పాయింట్స్. చిన్న ఎంట్రీ ఉంటుంది, ఎందుకంటే ఒకవేళ పెద్ద ఎత్తున ఆర్మీ లోపలికి ఎంటర్ అవ్వకుండా పెడతారు కదా. సేమ్ ఇవే ఉన్నాయి, ఇవి కూడా అవే ఉన్నాయి. ఇక్కడ చక్కది ఏదో పెట్టారు, కొన్ని రిపేర్లు చేసినట్టున్నారు. చెక్క బెంచులు లాంటివి పెట్టారు. ఇక్కడ అంతా చూడటానికి ఏం లేదు. ఇంకా ఇది వచ్చేసి వెల్లు, ఇక్కడ పెద్ద వెల్లు. నీళ్ళు అయితే బాగానే ఉన్నాయి. దీన్ని కవర్ చేశారు. ఈ ట్రైన్ ట్రాక్ తీసుకొచ్చేసారు అడ్డంగా, మోటార్ పెట్టారు వాటర్ కోసం. ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉందన్నమాట. నైస్. ఇక్కడ నుంచి ఇలా ఉంది. ఇక్కడ ఒక వెల్ ఉంది, ఎందుకో మన 2 వెల్స్ పెట్టారు. గ్రాస్ మూవింగ్ చేస్తున్నారు. అక్కడ వరకు కట్ చేసింది, ఇక్కడ గడ్డి ఉంది. ఇతనే మూవింగ్ చేసే పర్సన్ ఆన్ చేస్తున్నాడు మోవర్. ఇది ఒక టైప్ ఆఫ్ మోవర్ అన్నమాట. ఇక్కడ కెనాన్ ఉంది, ఇక్కడ కెనాన్ ఉంది. అంటే కెనాన్లు టార్గెట్ చేస్తారు ఇక్కడ మంచిగా నీట్గా. ఇక్కడ కెనాన్ ఉంది, ఇంకో 2 కెనాన్లు, మొత్తం 4 ఉన్నాయి, 5 ఉన్నాయి. పక్షి కొంగలు ఎగిరిపోతూ ఉన్నాయి. గ్రాస్ బాగా మొలిచిందిగా, అందుకని మూవింగ్ పెట్టారు. ఇటు వెళ్ళడానికి పర్మిషన్ లేదు, అన్ని రాళ్ళు కొట్టుకుపోతున్నాయి, ఎరోడ్ అయిపోతుంది. ఫోర్ట్కి సంబంధించినటువంటి వాల్స్, ల్యాండ్స్ అన్నీ. ఇక్కడ ఏదో స్మరణిక అని ఒక షాప్ ఉంది. స్మరణిక అంటే మెమెంటోస్ అవి కొనడానికి అనుకుంటా. ద అఫీషియల్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సోవనీర్ షాప్ అంట. ఇదే అనమాట సోవనీర్ షాప్. స్మరణిక మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ షాప్ అంట. ఇది ఇటు సైడ్ నుంచి వ్యూ. లోపల ఇంకో బిల్డింగ్ ఉంది, అటు సైడ్ వెళ్తే తెలుస్తుంది ఏంటి అని. మనం వచ్చిన ఆ రూట్లో ఎలా వచ్చాము, అలా వెళ్ళి మళ్ళీ ఇలా తిరిగి వచ్చాము, అలా వెళ్ళి ఇలా తిరిగి వచ్చాము, అలా వెళ్ళి ఇప్పుడు ఇలా వెళ్తున్నాం. పెద్ద చెట్టు ఉంది. చెట్లు ఊటీలో చూసాను నేను. ఊటీలో
తర్వాత ఇంకెక్కడో చూసా, ఏదో బీచ్ దగ్గరలో ఉన్నాయి అనమాట అవి. ఇక్కడ కెనాన్స్ ఉన్నాయి, ఇవి ఎంట్రీ అనుకుంటుంది. మెయిన్ కింగ్ లాంటి ఇక్కడ ఆల్రెడీ ఉందా, లేదంటే వీళ్ళు పెట్టారా డెకరేషన్ కోసము? ఇక్కడ పెట్టి వేస్ట్ కదా. నో అడ్మిషన్ అంట, అటు వెళ్ళడానికి పర్మిషన్ లేదు. బట్ నా గేట్ దాకా వెళ్ళొస్తా. కెనాన్లో ఏముంది? ఏం లేదు, ఏం కనపట్లే. ఈ కెనాన్ బాల్సా ఏంది? అట్లే ఉన్నాయి చూడటానికి, రౌండ్ గుండ్రంగా ఉన్నాయి. చూడటానికి మాత్రం వాళ్ళు మంచి దృఢంగా ఉంది. మర్రి చెట్టు, పెద్ద మర్రి చెట్టు. లోపలికి నడుస్తూ ఉన్నా అనమాట. అక్కడ దాకా వెళ్ళొచ్చో లేదో మరి, కొంతమంది వెళ్తున్నారు. అటు ఏముందో చూడాలి. ఈ చెట్లు బాగున్నాయి, డెకరేషన్కి పెట్టేటటువంటి చెట్లు. వీటి శాస్త్రీయ నామాలు కానీ సాధారణ నామాలు కానీ నాకేం తెలియదు. క్రోటన్ మొక్కలు అని అనేవాళ్ళు అప్పుడు, మరి మా చిన్నప్పుడు ఇలాంటివన్నీ క్రోటన్ మొక్కలు అనేవాళ్ళు. ఇక్కడ ఒక పెద్ద తాడి చెట్టు, గర్రిమట్టలు వాళ్ళు మెయింటైన్ చేయక అట్లా అయిపోయినాయి. సైడ్కి వెళ్ళే దారి అనమాట ఇది. ఇది తర్వాత కట్టారు, ఇది కాంక్రీట్తో కట్టారు, అప్పుడు లేదు, అప్పట్లో లేదు. ఇవి మనం వెళ్ళడానికి కట్టారు అనుకూలంగా. ఒక కందకం, పెద్ద కందకం ఇక్కడ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి ఉంది. మేబీ ఇటు బీచ్ని లో నుంచి నీళ్ళు ఇటు వదిలేవాళ్ళేమో. మరి ఇటు గోడ ఉంది, ఇక్కడ వరకు క్లోజ్ ఉందన్నమాట. వాష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఒక పెద్ద చెట్టు ఉంది ఇక్కడ. ఇటువైపు ఎక్కడ దాకా ఉందో చూడాలి. ఆల్ ద వే అక్కడ నుంచి వచ్చాం మనం. అక్కడ నుంచి ఇలా తిరిగి వచ్చాను నేను. ఓకే, ఇటు ఎంట్రీ ఏదో ఉన్నట్టుంది. మట్టి కుప్ప ఇంత పోసారు ఎందుకు ఇక్కడ? నీట్గా మెయింటైన్ చేయొచ్చు దీన్ని. మేబీ కన్స్ట్రక్షన్ కోసం పెట్టారా, లేకపోతే అప్పుడు వాచ్ టవర్ పడిపోయిందా? ఇటు క్లోజ్ ఉంది, ఇటు నుంచి ఎంట్రీ లేదు. బీచ్ వ్యూ ఇక్కడ నుంచి. బా పెద్ద వేవ్ వస్తుంది. ఎంత పెద్ద వేవా! అబ్బా, ఇది ఫోర్ట్ లాస్ట్, ఇటు సైడ్కి లాస్ట్ అనమాట. అంటే సౌత్ సైడ్ లాస్ట్కి వచ్చేసా. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, రాళ్ళు వేసినవి ఉన్నాయి, న్యాచురల్గా ఫామ్ అయినవి ఉన్నాయి, తర్వాత వేసినవి కూడా ఉన్నాయి అన్నమాట. వేస్తూ ఉంటారు ఇంకా తీసుకొచ్చి, లేకపోతే కొట్టుకుపోయిద్ది కదా, కోసుకుపోయిద్ది మొత్తం. ఇంకో ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు ఇంకా మంచిగా. బీచ్ని కొట్టుకుపోకుండా డెవలప్ చేయడానికి పెట్టినటువంటి రాళ్ళు అన్నమాట ఇవన్నీ. అవన్నీ ఫిషింగ్ బోట్లు వెళ్తూ ఉన్నాయి అటు. నా కోరిక ఏంటంటే ఒక ఫిషింగ్ బోట్లో అరేబియన్ ఓషన్ లోపలికి వెళ్ళి వన్ డే మొత్తం స్పెండ్ చేసి రావాలని. మేబీ ఇప్పుడు నేను వెళ్ళిందంతా ఫోర్ట్ కాదనుకుంటున్నా, ఫోర్ట్కి ఎక్స్టెన్షన్గా ఉన్న ప్రాంతం అన్నమాట. సో బికాస్ ఇక్కడ ఎండ్ అయిపోద్ది, ఇక్కడ ఎంట్రీ కదా, ఇది ఎంట్రీ, మీరు చూసేది ఎంట్రీ అనమాట. ఇది సౌత్ సైడ్ ఎంట్రీ. ఓకే, సో
అదంతా ఎక్స్టెన్షన్ అన్నమాట. ఇప్పుడు నేను చూసిందంతా మేబీ రాజులు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన, లేకపోతే రీసోర్సెస్ పూలింగ్, లేకపోతే ఇంకా వేరే పనులు చేయడానికి ఆ ప్రాంతాన్ని ఉపయోగించేవారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ కొన్ని మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు ఎక్కి చూస్తే ఇక్కడ ఓషన్ కనబడుతుంది. ఇది వాచ్ టవర్. యా, ఇది కందకం అని చెప్పా కదా, ఇది కందకం లేటెస్ట్ కట్టింది. ఆ పార్ట్ మాత్రం లేటెస్ట్ కట్టింది. కందకంలో నుంచి ఇక్కడ నుంచి చూసేవాళ్ళు అనమాట, ఎవరు వస్తున్నారా అని చూడటానికి అనమాట. 4 ఉన్నాయి. ఇటొకటి, ఇక్కడ 2, ఇక్కడ ఒకటి ఉంది. మరి గడ్డికి ఎట్లా వేయకొచ్చు కదా, వీళ్ళు టికెట్స్ వసూలు చేస్తున్నారు కదా డబ్బులు. వావ్, బాగుంది. ఇక్కడ ఏదో మట్టి కుప్ప ఉంది, ఏదో సంథింగ్ కన్స్ట్రక్షన్ డ్రెడ్జింగ్ కైండ్ ఆఫ్ సమ్ ఏదో జరుగుతుంది, ఫిషింగ్కి సంబంధించినటువంటి జరుగుతుంది. ఇది మెయిన్ బిల్డింగ్ అనుకుంటా, అంటే రెనోవేట్ చేసిందే, బట్ ఇక్కడ ఉండేవాళ్ళు మెయిన్ పర్సన్, ఇక్కడ నుంచి కమాండ్స్ ఇచ్చేవాళ్ళు ఏమో మరి. వాస్కో డ గామా ఎన్ని ప్రాంతాలు తిరిగాడు, గోవా నుంచి కాలికట్ నుంచి కర్ణాటక, అన్నీ చాలా ప్రాంతాలు తిరిగాడు కదా. వాళ్ళకి అదే పని, ఇంకా బోట్లు వేసుకోవడం, తిరగడం. ఇక్కడ ఒక వాచ్ టవర్ టైప్లో ఉంది, ఇది ఒక కార్నర్లో. ఈ మెయిన్ పర్సన్ బిల్డింగ్కి ఇక్కడ ఒక వాచ్ టవర్ ఉంది. ఇక్కడ ఒక, అది క్లోజ్డ్ వాచ్ టవర్, వర్షం పడినా ఏం కాదు. ఇక్కడ కూడా రౌండ్ స్ట్రక్చర్ ఒకటి ఉంది ఇలాంటిది. సో ఇటు వెళ్తే బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాం. ఇందాక చైర్లు, మనము పగిలిపోయిన చైర్లు చూడాల, ఆ ప్రాంతం బ్యాక్ సైడ్కి వచ్చాను అనమాట. ఇంత పెద్ద గోడ, అరే బాబా, ఇంత సింగిల్ గోడ, ఇది ఇంత హైట్లో ఉంది. ఇంత పెద్ద గోడ నేను ఎప్పుడు చూడలే. అంటే పిల్లర్లు వేసి మన వాళ్ళు కడతారు, కానీ ఈ ట్రీస్ని ఏం చేయకుండా వీళ్ళు మంచిగా ప్రిజర్వ్ చేస్తున్నారు, పడేయకుండా ట్రీస్ని మంచిగా ఉంచుతున్నారు. పైన సౌండ్ వస్తున్నాయి, అంటే మనుషులు వెళ్ళొచ్చు అని నేను అనుకున్నాను. ఇక్కడ ఏదో ఎంట్రీ గేట్ ఉంది, ఇక్కడ టికెట్ కౌంటర్ లాగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఒక చెట్టు ఉంది, మ్యాంగో చెట్టు. ఇంత పెద్ద మ్యాంగో చెట్టుని ఎప్పుడైనా చూసారా మీరు? నేనైతే చూడలే నా లైఫ్లో. ఇంత పెద్ద, ఇంత లావు మ్యాంగో చెట్టుని అయితే ఫస్ట్ టైం చూస్తాను. మ్యాంగో చెట్టే ఇది, ఇంత లావు, ఇంత స్టెమ్. 2-3 మనుషులు కావాలి, 3 మనుషులు ఇట్లా వాడేసుకుంటే వస్తుంది. ఇంత పెద్దగా ఉంది స్టెమ్ అది. పైన కూడా మనుషులు ఉన్నారు, మేబీ గెస్ట్ హౌస్ అనుకుంటుంది, ఐ డోంట్ నో వాట్. ఇది కూడా మ్యాంగో చెట్టు. పా, ఇంత పెద్ద మ్యాంగో చెట్టా! దీని మీద ఒక బోర్డు పెట్టచ్చు వీళ్ళు. అక్కడ చెట్టు మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ మామిడికాయ పడి అక్కడ చెట్టు మొలిసింది మళ్ళీ. ఇటు నుంచి చూస్తే ఇదనమాట. పాకుడు ఉంది, కేర్ఫుల్గా నడవాలి. అసలు నా చెప్పులు స్లిప్పరీ చెప్పులు అనమాట ఇవి. నేను మార్చాలి, ఇటు చెప్పులను మార్చి వేరే వాటిని కొనాలి. నో అడ్మిషన్ ఉంది, బట్ నేను అక్కడ దాకా వెళ్ళి వస్తాను. కొంచెం గోడ అటు ఇటు బాగుంది కదా, అటు ఇటు చుట్టూ ప్లాంట్స్ పెట్టారు. డిజర్ట్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి. కెనాను బేస్ అనుకుంటుంది. నీళ్ళు ఉన్నాయి ఇందులో, ఎప్పటియో నీళ్ళు ఇవి. రిస్క్ ఎందుకు చేయడం. ఇప్పుడు మ్యాంగో ఆకుంది, దీంతో ప్రవేశం ఇలా.
ప్రవేశం అంటే నో అడ్మిషన్. ఇక్కడ నుంచి అటు ఇటు ఎందుకు కట్టారు ఇట్లా వాళ్ళు? ఏదన్నా రీజన్ ఉందా ఏంటి? ఇది ఓపెన్ ఉంటేనే కనబడేది. మేబీ ప్రొటెక్షన్ కోసం అనుకుంటా. అంటే ఎనిమీస్ వచ్చి దీన్ని డిఫీట్ చేయకుండా ఈ ప్లేస్ ఉంది కదా, నేను పైన నో అడ్మిషన్ అనే ప్లేస్ ఉంది కదా, దాన్ని టేక్ ఓవర్ చేయకుండా ఇక్కడ ఇరుకైన ప్రాంతాన్ని పెట్టారు. పైనుండి ఇసురుతారు ఏమన్నా బాణాలు, గన్నులు, రాళ్ళు ఇసిరి సేవ్ చేస్తారు. ఇక్కడ ఏదో సింబల్ ఉంది, బ్రిటిష్ వాళ్ళ సింబల్ అనిపిస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళ మూవీస్లో క్వీన్ కెనాన్ అనమాట. ఇది ఇష్కో అని పైలుస్తారు. ఇప్పుడే నేను అడిగాను ఇక్కడ వాళ్ళని, అవేంటి అని అడిగాను. షెడ్లు ఉన్నాయి కదా అవేంటని అడిగితే గుర్రపు షెడ్లు అంట. హార్స్ స్టేబుల్స్ అంటారు కదా, గుర్రాలని ఉంచే ప్రాంతాలు. ఎన్ని ఉన్నాయి? ఈజీగా 200 ఉన్నాయి. 200 హార్సెస్కి ఫెసిలిటీ ఉందన్నమాట ఇక్కడ. వన్ 150 సీటింగ్ ఉంది. కౌంట్ చేసా. ఓహో, ఇదే అనమాట కెనాను. ఇక్కడ ఆగుతుంది. హిందువులు ఎలా మూవ్ అయిద్దాం అన్నా పేల్స్ కానీ అటు ఇటు కదిలి ఇక్కడ ఆగిపోయింది. మంచిగా ముళ్ళు ఉన్నాయి. వుడ్ డోర్కి పెట్టారు. ఈ వుడ్ ఫ్రేమ్ కూడా. ఇక్కడ నుంచి ఏం కనపడితే చూద్దాం. ఇదంతా ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బీచ్ సైడ్ ఇవే హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. ఈ లేటెస్ట్ కట్టినట్టున్నారు హౌసెస్ అనుకుంటుంది. ఇది ఎంట్రీ పాయింట్ దగ్గర వాల్స్ అనమాట. ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ వీటిలలో కూడా గన్స్ పెట్టి ప్రొటెక్ట్ చేస్తారు ఫోర్ట్ని. ఇటు సైడు సివిలియన్స్ హౌసెస్ ఉన్నాయి. ఇది ఫోర్ట్ వ్యూ ఇక్కడ నుంచి. లైట్ అండ్ సౌండ్ షో ప్రాజెక్ట్ అట్ కన్నూర్ సెయింట్ ఆంజలోస్ ఫోర్ట్. ఓకే, 2016లో ఇనాగ్రేట్ చేశారు. ఇప్పుడు అది ఫంక్షనింగ్లో లేదు. ఇంత పెద్ద గోడ. ఇదన్నమాట ఎంట్రీ పాయింట్. ఆ టికెట్ కౌంటర్, అక్కడ పార్కింగ్, ఇలా ఎంటర్ అవ్వాలి. ఇది కందకం చెప్పా కదా, ఇక్కడ దాకా బీచ్ దాకా కందకము, అటు మళ్ళీ కందకం. అంత పెద్దగా ఏం లేదు కానీ చిన్నగా ఉంది ఫోర్ట్. గడ్డి బాగా మొలిసింది. ఇది ఎందుకో మరి ఇప్పుడు మూవింగ్ చేస్తున్నారు కదా.
అయిపోయింది, ఫోర్ట్ విజిట్ అయిపోయింది. చలో ఇంకా నెక్స్ట్ ప్లేస్ ఏంటో చూడాలి. ద బూట్స్ ఆఫ్ ఎ సోల్జర్, సింబల్ ఆఫ్ సైలెంట్ సర్వీస్ అన్నమాట.